హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వేడి చెప్పన అన్నవరం టూర్ అయితే చేసేస్తానండి. అన్నవరంలో ఉన్న ట్రావెల్ ప్లేస్ అని మనం చూసాం. అలాంటిది అన్నవరం ఎలా ఉంటుంది ఇటు కూడా చూడకపోతే ఎలా చెప్పండి. సరే అని చెప్పి చూపించడానికి వీడియో అయితే చేసేస్తున్నాను. చూస్తున్నాను కదా, రైట్ సైడ్ వచ్చేసి ఓ డ్యామ్లో ఉంది. అది ఇంకా వాటర్ ఏం ఫుల్ లేదు కానీ చూస్తున్నారు కదా, కొద్ది వాటర్ ఉంది. దానికి రిలేటెడ్ పంపర్ ఎవరైనా రిలేట్ అవుతాయేమో మేబీ. సరే అని చెప్పి ఇంక చూసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. మొత్తం ఊరంతా ఎలా ఉంటుంది ఇటు కూడా చూపించేస్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే తీసుకోండి. చూసాను కదా బోర్డు, మనకి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోతే అన్నవరం రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అది కూడా మీకు ఆల్రెడీ వీడియో చేసి చూపించాను కదా మన విజయసాన్ ఎలా ఉంటుంది ఏంటని కూడా. ఈ రోడ్లో మనం వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుందండి. ఆ పక్కనే మనకు చూసినా కదా పరమేశ్వరి అమ్మవారు అయితే టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది చూసుకొని ఇంకా ముందుకు వచ్చేస్తున్నాను. అసలు ఏమన్నా ఏంటి కూడా మీకు చూపిద్దామని చెప్పి. చూసినా కదా మనకి లెఫ్ట్లో బస్సు వచ్చేస్తుంది. అదేనండి మనకి అన్నవరం ఉన్న బస్ స్టేషన్. ఎలా ఉంటుంది ఇటు కూడా మొత్తం సెపరేట్ వీడియో అయితే చేయలేదండి, మీకు ఈ టూర్లోనే చూపిస్తున్నాను మొత్తం అంతా కూడా. అసలు ఈ బస్ స్టాండ్ ఎలా ఉన్నది ఇటు కూడా మీరు చూసేసేయండి. సరే బండి ఆపేసి వెళ్దాం అనుకుంటే ఎందుకులే మనకి ఒకసారి బండితో రౌండ్ వేసేద్దాం ఎలా ఉన్నది ఇటు కూడా ఫస్ట్ చూసుకుని తర్వాత వెళ్దాం అని చెప్పి అయితే ఇన్నించి అయితే వెళ్ళిపోతాను మొత్తం బస్ స్టాండ్లోకి. చూసాను కదా పార్సల్ కౌంటర్ అది వచ్చేసి ఇదంతా బస్ స్టేషన్. ఇది మనకి దాదాపు 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి మనకి. చూసినా కదా అన్ని బస్సులు అయితే ఉన్నాయండి. ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, పల్లె వెలుగు చూసినారా. ఇవన్నీ చూసాక సరే లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉన్నది ఏంటో కూడా అని చెప్పి అయితే మొత్తం ఒక రౌండ్ అయితే వేసుకొని వెళ్ళిపోతానండి మొత్తం బయటకి అయితే. సరే అని చెప్పి బండి అక్కడ పార్క్ చేసి మీకు రైట్ సైడ్ అయితే 2 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది మనకి. చూసాను కదా ఎదురుగా అన్నవరం బస్ స్టేషన్ అని చెప్పి ఇదిగండి 2 వీలర్ పార్కింగ్ వచ్చేసి ఎలాగైతే ఉంటుంది మనకి. మొత్తం మనం ఏమైనా బయటికి అయినా ఊరు వెళ్ళినా సరే ఇక్కడ బండి పార్క్ చేసుకొని బస్ మీద పోతాం కదా, అలాంటి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అయితే ఉంది. సరే ఇంకెందుకు లేటు లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం ఎలా ఉన్నది ఏంటి కూడా. 6 ప్లాట్ఫామ్స్ అని మీకు చెప్పాను. అసలు ఉన్నాయి లేవో ఉంటే ఏ ఊర్లో పోతాను ఏంటో కూడా మీకు డీటెయిల్గా అయితే చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూసాను కదా మనం ఎంటర్ అయిపోయాక మనం ప్రతి బస్ స్టాండ్లో ఉన్నట్టు ఈ బస్ స్టాండ్లో కూడా ఉన్నాయండి స్టాల్స్ అవి కూడా. చూసాను కదా మొత్తం సరౌండింగ్ అయితే ఒక రౌండ్ అయితే వేస్తారండి మొత్తం అంతా కూడా. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా చివర అక్కడ వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుందండి. మనకి రైట్ సైడ్ వచ్చేసి లాస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసినా కదా ఏ ఊరికి పోయే బస్సులు ఏ టైంకి అని చెప్పి ఇక్కడ టైమింగ్స్ కూడా అయితే నోట్ చేశారండి. మనకి వైజాగ్, ఇచ్చాపురం, సాలూరు, హైదరాబాదు, శ్రీకాకుళం, శ్రీశైలం, విజయవాడ, గుంటూరు, కడప, నెల్లూరు మొత్తం ఊర్లకి అయితే పోతాయి. చాలా వరకు అయితే మనకి బస్ ఫెసిలిటీ చాలా అంటే చాలా బాగుంది. మనకి బస్ ఫెసిలిటీ ప్రాబ్లమే లేదు. ఏ ఊరు నుంచి అన్నవరం వచ్చేసచ్చు, ఇక్కడ నుంచి ఏ ఊరికైనా పోవచ్చు. ఇది చూసాను కదా మనకి ఆ బస్ స్టాండ్ అనేది కవర్ చేసుకొని ఇంక ముందుకైతే వెళ్ళిపోతానండి. మీకు చూసాను కదా రైట్ సైడ్ రోటరీ ఇంకో కొద్ది ముందుకు వెళ్ళిపోతే మనకి అవుట్ సైడ్ వే కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ పక్కనే మనకైతే ఒక వే అయితే ఉంటుంది. చూసాను కదా ఆర్చ్, అదే మనకి అవుట్ నుంచి అయితే వచ్చేస్తాం. టెంపుల్ దర్శనం చేసుకుని అలాగే ఈ వేలోనే అయితే మనం బయటకు వచ్చేస్తాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి అనుకోండి మనకి స్టెప్స్ అయితే మీకు చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ టాయ్స్, ఈ దేవుడి సామాన్లు మొత్తం అన్ని కూడా అమ్ముతారండి. చాలా స్టాల్స్ అయితే ఉంటాయి మనకి స్టార్టింగ్లోనే. చూస్తున్నారు కదా మీకు చెప్పాను చూడండి స్టెప్స్ అయితే ఉంటుందని చెప్పి. ఇదిగోండి ఇలాగే మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు కాలినడకనైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం చేసేసేయండి. నేనైతే కాలినడకలు అయితే వెళ్ళలేదు, బండి మీద అయితే గార్డ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోయానండి. మనకు చూసినా కదా లెఫ్ట్ రైట్ ఇటు చూసినా రెస్టారెంట్లే ఉండే ప్రతి ఒక్కటే మనకి ఆర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మొత్తం ఇవన్నీ కూడా ఫుల్గా అయితే ఉంటాయి రూమ్స్ అవి కూడా. మనకి ఏమైనా అకేషన్స్ అయినప్పుడు అయితే ఇది మామూలుగా ఉండదు రష్ అయ్యి కూడా. చూసినా కదా దాదాపు మొత్తం అన్నీ కూడా అండి మనకి చిన్న చిన్న గుళ్ళు అవ్వచ్చు, పెద్ద పెద్ద గుళ్ళు అవ్వచ్చు, నెక్స్ట్ రిసార్ట్స్, లాడ్జ్లు అన్నీ కూడా చాలా వరకు అయితే ఉంటాయి మనకి వే అంతా కూడా. చూసాను కదా మెయిన్ ఎంట్రన్స్ అదేనండి. మనకి నార్మల్గా బండి మీద వెళ్ళిపోవాలంటే ఈ ఎంట్రన్స్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇందాక మీకు చూపించాను చూడండి, అలాగైతే మనం కాలినడక అయితే వెళ్ళిపోవచ్చు. చూసాను కదా మొత్తం ఇవన్నీ కూడా రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోటల్సేనండి మొత్తం అన్నీ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది ఇవే అంతా. ఈ మొత్తం పాపులేషన్ ఎంత అనుకున్నారు? 2011 సర్వే ప్రకారం అయితే 6865 మంది అయితే నివసిస్తారంట మనకి అన్నవరంలో అయితే. చూసారు కదా అలాగే అని చెప్పి రిసార్ట్లు, లాడ్జ్లు, రెస్టారెంట్లే కాకుండా పెద్ద పెద్ద ఇల్లు కూడా మనకి దర్శనం అయితే ఇచ్చేస్తాయండి ఈ రోడ్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హోటల్స్, రూమ్స్ అని కాకుండా చిన్న చిన్న మార్బుల్ షాప్లు అవ్వచ్చు, ఐరన్ షాప్లు అవ్వచ్చు, వెల్డింగ్ షాపులు రకరకాలు కూడా ఉంటాయి మనకి. అన్ని రకాల షాపులు కూడా ఇక్కడైతే. ఇవి అంతా ఎక్కడి నుంచి అనుకున్నారు మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ ఆర్చ్ చూపించానా, ఆ ఆర్చ్ నుంచి నెక్స్ట్ ఎండ్ అయ్యి ఆర్చ్ వరకు కూడా అసలు మిడిల్లో ఏమేమి ఉన్నాయని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తానండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసారు కదా మనకి ఇవే కాకుండా రకరకాల పెట్రోల్ బంకులు కూడా ఉంటాయి. స్టార్టింగే నయారా అయితే వచ్చింది మనకి. ఈ నయారా మోస్ట్లీ నాకు ఈ రాజమండ్రిలో, విజయవాడలో అయితే ఎక్కువ అయితే కనిపించండి. మనకి ఇటేపు అయితే అంత లేవు కానీ చూసాను కదా వికలాంగుల స్కూల్ అది వచ్చేసి మన లెఫ్ట్లో ఉన్నది. సరే అని చెప్పి అది కూడా కవర్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోతాను. అసలు ఏమో ఏడు కూడా చూపిద్దామని. ఇందాక నయారా తగిలింది కదా, ఇప్పుడు చూడండి భారత్ పెట్రోల్ బంక్ అయితే మనకు కనిపించింది కదా. హెచ్పి నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కూడా ఉన్నట్టయితే మొత్తం బంకులు కూడా కవర్ అయిపోను. చూసాను కదా మన ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చాం. మనం
ఎండింగ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకు ఆటో స్టాండ్లు అవి కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి. ఎందుకనుకున్నారు, ఇక్కడ నుంచి ఊళ్ళో పోవడానికైనా లేదా దగ్గర ఊళ్ళో అయినా సరే, లేదంటే తునికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఆటో ఫెసిలిటీ అయితే మనకైతే ఉంటుంది. చూసాం కదా ఆర్చ్ సేమ్ ఫ్రంట్ అలాగే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఆర్చ్ కూడా అలాగే ఉంటుందండి మనకి. సో చూసారు కదండి మన విజయశానిలో అన్నవరం టూర్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశాని. బాయ్.